శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు, రాజయోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా దశమ స్థానంలో భాగ్య రాజ్యాధిపతుల కలయిక. సో ఈ కారణం వల్ల జాతకుడికి రవి దశమస్థాన సంచారం వల్ల దిగ్బలుడు అవ్వటం వల్ల జాతకుడు వృత్తిలో చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఎంత గొప్పవారినైనా తన యొక్క డామినేటెడ్ నేచర్తో డామినేట్ చేయడం, కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి బుధుడు కూడా దశమస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి తన యొక్క ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. కొత్తగా ఆదాయ వనరుల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇదే సమయంలో జాతకుడు ఏదన్నా అధిక అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి వారి యొక్క జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు విద్యలో బాగా రాణించడం, అలాగే మంచి గురువు లభించడం వల్ల ఆ గురువు సహకారంతో వారు అనుకున్నటువంటి విద్య సకాలంలో కంప్లీట్ చేయడం లాంటివి కూడా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం జాతకుడికి ఉన్న ఆదాయంతో పాటు ఆదాయ వనరులు కొత్తవి ఏర్పడడం కానీ, ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు లాభస్థానంలో ఈ వారం అంతా సంచరించడం వల్ల ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఆదాయం రావడం కానీ, వాళ్ళకైనా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఆర్థిక పరంగా మీ అభివృద్ధికి సహకరించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేసినా, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా అవి 100% సక్సెస్ అయ్యి తొందరగా ఒకరికొకరు నచ్చి తొందరగా ముహూర్తాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీ నుంచి విడిపోయి దూరంగా ఉన్నటువంటి మిత్రులు ఈ వారంలో మిమ్మల్ని కలుసుకుంటారు. అలాగే ఎక్కువగా ఈ వారంలో వివాహ వేడుకల్లోనూ, విందు వినోదాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గురువు ఈ రాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తూ అతి త్వరలో వక్ర గమనానికి వెళ్ళడం వల్ల చేపట్టే కార్యక్రమాల్లో ఎక్కువ విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అధిక శ్రమ, అనవసర వృధా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా వరకు ఈ వారంలో ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల మరి వివాహ విషయంలో ఉన్నటువంటి అపోహలు తొలగే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వారికి ఒక విధంగా లైన్ క్లియర్ అవుతుంది. వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి వివాహానికి కూడా ఒక ముహూర్తం లాంటిది నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా భార్యాభర్తల విషయంలో కానీ, ప్రేమికుల విషయంలో కానీ, ఏదైనా ఎఫైర్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా చూసుకోవడం మంచిది. మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా అది ఒకరికి ఒకరు పరస్పరం మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీ మధ్య ఇన్వాల్వ్ చేయడం వల్ల 100% దానివల్ల చిన్న సమస్యలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం చెప్పుకోదగ్గ సూచన. అయితే వృత్తికారకుడు శని వక్రగమనంలో ఉండి శుక్రుడితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా పని మధ్యలో ఆగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని మిథున రాశిలో ఉన్నప్పుడు, అలాగే కుంభరాశిలో, అలాగే తులారాశిలో సంచరించేటప్పుడు ఏదైనా పనులు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. అలాగే ఏంటంటే 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ఎక్కువ విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం,
కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.